హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్రగారిని క్రియేషన్స్. ఇదైతే మండే వీడియో అండి, సోమవారం నాడు వీడియో అనమాట. ఇంకా నేనైతే స్నానం చేసి వేసుకొని గుమ్మలు అవి కడిగేసుకున్నాను. ఇంకా గడపలకు కూడా పసుపు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. నాకు మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలిద్దరూ వెంటనే పుట్టడం వల్ల ఏంటో కానీ పూజ చేసుకోవడం అనేది సరిగ్గా కుదిరేది కాదండి. అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇంకా వెలిగించుకోకూడదని అంటారు కదా, అందుకని చెప్పి వెలిగించుకునేదాన్ని కాదు. పెద్ద పుట్టిన తర్వాత ఒక 1 ఇయర్ ఒక 2-3 మంత్స్ అయితే పూజ చేసుకున్నాను అంతే. తర్వాత మళ్ళీ చిన్న పాప ఇంకా అంటే పురతాలు ఉన్నప్పుడు కట్ట వెలిగించుకోకూడదని అంటారు కదా, అందుకని చెప్పేసి కుదిరేది కాదు. ఇంకా సందుకాలు రుబ్బురోలకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టేసుకున్నాను. ఇంకా అలాగే దేవుడి మూడ దగ్గర ఉండే సామానం కూడా తోమేసుకొని పువ్వులు అవి కోసి తెచ్చేసుకున్నాను. ఇప్పుడు మేము ఉండే కొత్త ఇంటి దగ్గర అయితే చాలా రకరకాల పువ్వులు అయితే ఉంటున్నాయి. అవన్నీ కోసి తెచ్చేసుకున్నాను అనమాట. తెచ్చేసుకొని దేవుడి మూలను అయితే అలంకరించుకున్నాను. ఇంకా మా ఆయన ఇంటి దగ్గర ఉంటే నేనైతే పూజ ప్రశాంతంగానే చేసుకుంటాను. అంటే పిల్లల్ని ఆయన చూసుకుంటాడు. అతను కానీ ఒకవేళ పొద్దున్నే డ్యూటీకి కానీ వెళ్ళాడంటే మాత్రం ఇంకా నన్ను అస్సలు పూజ చేసుకునేవారు అనమాట. పిల్లలిద్దరూ కూడాను గోల పెడుతూనే ఉంటారు. అదే మధ్యాహ్నం డ్యూటీ లేదా నైట్ డ్యూటీ అయితే కనుక మా ఆయన ఇంటి దగ్గర ఉంటాడు కాబట్టి పిల్లల్ని చూసుకుంటాడు అనమాట. నాకు ఇంకా హ్యాపీగా అయితే ప్రశాంతంగా అయితే పూజ చేసుకుంటాను. ఇంకా గడప దగ్గర అలాగే సందుకాలు రుబ్బురోల దగ్గర కూడా పూజ చేసేసుకున్నాను అనమాట. తర్వాత ఇంకా మా ఆయన అయితే ఇంటి దగ్గరే ఉంటున్నాడు కదా అని చెప్పేసి దోసపిండి అయితే నానబెట్టాను. ఇంకా చట్నీ కూడా చేశాను అనమాట, పల్లీ చట్నీ. ఆయన ఇంటి దగ్గర లేకపోతే కనుక నాకు టిఫిన్ ఉండబుద్ధి కాదు. ఎందుకంటే ఇంక మేము ముగ్గురమే కదా తినాలి, పిల్లలు కూడా అంతంత మాత్రంగానే తింటారని చెప్పేసి ఇంకా ఒక పక్కన అయితే టీ పెట్టేసుకొని మరో పక్కన అయితే దోశలు అయితే కాలుస్తున్నాను. అందరూ తింటేనే కదండి మనకి కూడా టిఫిన్ వండాలని అనిపిస్తుంది, లేదంటే ఇంకా తినలేనప్పుడు వండబుద్ధి కాదనమాట. తర్వాత టీ అయితే పెట్టేశాను. మా ఆయన అయితే టీ తాగడు, ఎప్పుడైనా తాగు అని నేను బలవంతం పెడితే మాత్రం తాగుతారనమాట. అంటే ఇంకా తర్వాత టీ తాగేసిన తర్వాత ఇంకా ఆయన బయటకు వెళ్ళిపోయారు. ఇంకా పిల్లల్ని పెద్ద పాపను అంగన్వాడికి పంపించేసి చిన్న పాపనైతే నిద్రించేసాను. స్నానం అది చేయించేసి తర్వాత ఆనపకాయ అయితే మా ఇంటి పక్కన వాళ్ళు వచ్చారనమాట. ఇంకా ఆనపకాయ కర్రీ అయితే వండుతున్నాను. నాకు వంటలు చేయడం సరిగ్గా రాదు, కానీ అలా నేర్చుకున్నాను అనమాట. కానీ మా ఆయన ఎలా ఉన్నా కూడా తింటాడు, పేర్లు అయితే పెట్టడనమాట, అర్థం చేసుకుంటాడనమాట. పిల్లలతో కుదరదు కదా, ఎలా ఉన్నా పర్వాలేదని చెప్పి తింటాడు. ఇంకా ఆనపకాయ కర్రీ అయితే వండుతున్నాను. పాలు వేసి వండుకుంటారంట కదా, అలా అయితే ట్రై చేశాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఒక సిస్టర్ అయితే మెసేజ్ చేస్తుందని చెప్పాను కదండి, వీడియో కూడా చేశాను. అది లగేజ్ అదే బట్టలన్నీ ఎలా సర్దుకున్నారు, ఎందులో పెట్టుకున్నారని అడిగిందనమాట. అయితే ఓల్డ్ శారీలో పెట్టి మూట కట్టి చూపించమంది. అలా చూపించినా కూడా తనకైతే అర్థం కావట్లేదంట. నాకైతే ఇంకా ఎలా చేయాలో మొత్తం బట్టలన్నీ అందులోనే పెట్టి చేయమని అంటుందన్నమాట. మొత్తం బట్టలన్నీ పెడితే నాకు పిల్లలతో కుదరదు కదా సిస్టర్, అందుకని చెప్పేసి నేనైతే చేయట్లేదు. నేను చేసిన ప్రాసెస్లోనే మీరు బట్టలన్నీ పెట్టుకొని ఆ శారీ సరిపోకపోతే వేరొక శారీ తీసుకొని అలాగే బట్టలన్నీ కూడా పెట్టుకొని మూటలు అయితే కట్టుకోవచ్చు. మీరు ఎందుకు అలా మెసేజ్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. తర్వాత ఇంకా చిన్న పాప కూడా లెగిసిపోయింది, తనకైతే అన్నం తినిపించేసాను అనమాట. పెద్ద పాపను అయితే మా ఆయన తీసుకొచ్చేసరికి ఇవిడికి చిన్న పాపకైతే అన్నం తినిపించేసాను. అంతేనండి ఈరోజు వీడియో అయితే. ఇంకా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత పిల్లలిద్దరూ టీవీలో సాంగ్స్ పెడితే డ్యాన్స్లు అయితే వేస్తున్నారు. మా చిన్న పాప కూడా డ్యాన్స్ వేసేస్తుందండి. ఆ కనిపిస్తున్న బెడ్షీట్ అయితే నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను, చాలా బాగుంది. మా పిల్లలిద్దరు డ్యాన్స్ చూసి మా ఆయనకి నాకు నవ్వైతే ఆగట్లేదు. అంతేనండి ఈరోజు వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.